రామ్ రామ్ మిత్రులారా, ఈ వీడియోలో చూపిస్తున్న ప్రదేశం వచ్చేసి జపాలి తీర్థం. ఈ తీర్థం ఎక్కడ ఉందో తెలిస్తే వీడియోకి లైక్ చేయండి. ఈ ప్రదేశం వచ్చేసి తిరుమల కొండ మీద ఉంది. శ్రీ వెంకటేశ్వర దేవాలయం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జపాలి తీర్థం యొక్క విశేషాలు తెలుసుకుంటే మీకు ఖచ్చితంగా ఆశ్చర్యం వేస్తుంది. అలాగే మంచి అనుభూతిని పొందుతారు. తప్పక చూడండి ఈ వీడియోని. ప్రకృతిని ప్రేమించే వాళ్ళు, పచ్చదనం కోరుకునే వాళ్ళు, స్వచ్ఛమైన గాలిని కోరుకునే వాళ్ళు, ప్రశాంతమైన వాతావరణం కోరుకునే వాళ్ళు తప్పకుండా ఈ జపాలి తీర్థం చూడాల్సిన ప్లేస్. ఎటు చూసిన పచ్చని చెట్లు, దట్టమైన అడవుల మధ్య చూడడానికి కంటికి నిండుగా ఉంటుంది. మీకు ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు. ఈ జపాలి తీర్థం చూడాలనుకుంటే మీరు ఎలాంటి దర్శన టికెట్ అవసరం లేదు, ఫ్రీగానే వెళ్ళవచ్చు. అలాగే ఈ దర్శన వేళలో వచ్చేసి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆ దేవాలయం ఉంటుంది. తర్వాత 2 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. ఆ తర్వాత గుడిని మూసేస్తారు. ఎందుకంటే అడవి ప్రాంతంలో ఉంది కాబట్టి జంతువుల భయం వలన క్లోజ్ చేసేస్తారు. మీరు జపాలి తీర్థంలో వెళ్తూ చూస్తూ ఉంటే మీకు రకరకాల చెట్లు కనిపిస్తుంటాయి. అన్ని ఔషధ గుణాలున్న చెట్లు. వీడియో బిగినింగ్లో మీరు ఎంట్రన్స్ బోర్డు చూశారు కదా, అక్కడ నుండి లోపల టెంపుల్ వరకు వెళ్ళాలంటే కనీసం 20-30 నిమిషాలు నడవాలి. మెట్ల మార్గం ఉంటుంది. బాట మాత్రం చూడడానికి మంచిగానే ఉంది, వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీకు దారి గుండా ఆకలి వేస్తే తినుబండారాలు దొరుకుతాయి. మామిడి పండ్లు కానీ, ముంత మసాలా కానీ, అలాగే మామిడికాయ ముక్కలు కానీ మీకు దొరుకుతాయి, తినండి. జపాలి తీర్థంకి వెళ్ళే భక్తులందరికీ ఒక చిన్న విన్నపం. మీరు కనుక తినుబండారాలు ఏమైనా తెచ్చుకుంటే తిన్న తర్వాత ప్లాస్టిక్ కవర్లన్నీ డస్ట్బిన్లో వేసేయండి. ప్లాస్టిక్ బాటిల్స్ అని ఉంటే డస్ట్బిన్లో వేసేయండి. ఎందుకంటే మీరు ఎక్కడ తిన్న ప్లాస్టిక్ ర్యాపర్లన్నీ అడవుల్లో వేస్తే ఏ జంతువైనా తింటే అది చాలా ప్రమాదం. అలాగే మనం ఎలాగో శుభ్రత పాటించట్లేదు, కనీసం అడవులైనా శుభ్రంగా ఉండనివ్వండి. నేను కాస్త ఈ మాట కటువుగా చెప్పినా తప్పుగా తీసుకోకండి, ఎందుకంటే మనం ప్రకృతిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో చెప్పాను. జపాలి తీర్థం చరిత్రలోకి వెళ్దాం. పురాణాలకు వెళ్తే బ్రహ్మాది దేవతలు ప్రార్థనకై శ్రీ మహావిష్ణువు రామావతారం దాల్చినప్పుడు మహాశివుడి శ్రీరాముని దూతగా అన్ని శక్తులతో దేవతలందరితో కలిసి వానర రూపంలో అవతరించాలని నిర్ణయించుకున్నారు. అయితే జవాలి అనే మహర్షి హనుమంతుడి అవతారాన్ని ముందే దర్శించాలనే తపనతో ఎన్నో ప్రదేశాల్లో తపస్సు చేసుకుంటూ తిరిగారు. అయితే ఆయన తిరుమల కొండ మీదకి వచ్చి తపస్సు చేస్తూ జపహోమాలు చేశారు. జపాలి మహర్షి నిశ్చలమైన భక్తికి మెచ్చి మహాశివుడు తాను దాల్చే హనుమంతుడి రూపాన్ని స్వయంగా అవతరించి జపాలి మహర్షికి చూపించారు. జపం వలిగిన అవతరించినందువలన ఈ స్థలం జపాలి అయ్యింది. అప్పుడు ఈ తీర్థ జలములన్నీ వచ్చేరినందువల్ల జపాలి తీర్థం అనే పేరు వచ్చింది. చూసుకున్నట్టయితే జపాలి తీర్థంలో ఉన్న హనుమంతుల వారి ఆలయ ప్రాంగణం కనిపించేది. వేప చెట్టు కింద స్వయంగా వెలిసిన వినాయకుడు. ఇక్కడ స్వామివారు ఆంజనేయ స్వామి జపాలి మహర్షి కనిపించిన రూపంలో మనకు దర్శనం చేసుకోవచ్చు. ఈ దేవాలయం వెనకాలనే రామగుండం, సీతగుండం అనే 2 గుండాలు ఉన్నాయి. వాటి చరిత్ర కూడా చెప్తాను. కానీ మీరందరం ఒక విషయం మనం మన్నించాలి, రామగుండం సీతగుండం వీడియో తీయలేదు కనుక ఈ వీడియోలో చూపించలేకపోతున్నాను. భాగవతంలో మనం ధ్రువుడి గురించి వినే ఉంటాము. ఆ ధ్రువుడు కూడా మొట్టమొదటిసారి తిరుమల కొండ మీదనే తపస్సు ఆచరించారని స్థల పురాణం చెబుతుంది. అలాగే శ్రీ హదిరామ్ బాబాజీ వారు కూడా తిరుమల మీద తిరుగుతూ ఇక్కడ తపస్సు చేసుకుంటూ శ్రీ వెంకటేశ్వరుని కృపకు పాత్రులయ్యారని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. మీరు చెట్టు మీద చూస్తున్న ప్రాణి వచ్చేసి ఉడత జాతుల్లో ఇది ఒక రకమైన ఉడత. మీరు చూసుకున్నట్టయితే ఆలయ ప్రాంగణంలో కోతులు, కొండముచ్చుల సంచారం ఎక్కువ ఉంటుంది, చూసుకోండి. అలాగే మనం ఇచ్చిన ప్రసాదం ఏదైనా సరే ఆ కోతులు కానీ బెట్లుడతలు కానీ చాలా చక్కగా తింటాయి. మేము చూస్తున్నప్పుడు ఒక అతను కోతికి అట్టిపండు గెలయిద్దామని చూస్తే ఒక కొండముచ్చు లాక్కొని తినింది. కావాలంటే మీరు చూడవచ్చు. అలాగే బెట్లుడత చూడండి ఎంత బాగా అరటిపండు ఒలుచుకొని తింటుందో. ఒక పక్కన ఉన్న కొండముచ్చు చూడండి ఎలా దిగాలుగా చూస్తుందో నాకు ఇవ్వకుండా తింటున్నారని. ఇటు పక్క చూస్తే ఒక బుజ్జి కోతి నాకు ఇవ్వకుండా తింటున్నారని దిగాలుగా పెట్టింది. ఇక మీరు చూసుకోండి, బెట్లుడత దగ్గర నుండి రికార్డ్ చేశాను ఎంత బాగా ఒలుచుకొని అరటిపండు తింటుందో. ఇది ఉడత జాతుల్లో ఒక రకమైన ఉడత. ఇది నాకు ఇచ్చిన అరటిపండు నేను మాత్రమే తింటాను, ఇంకెవరికి అని అన్నట్టుగా ఈ కొండముచ్చు విచిత్రంగా బిహేవ్ చేస్తూ తింటుందో చూడండి. ఈ వీడియో ఎండింగ్లో మొత్తం ఈ కొండముచ్చులతోటి కాస్త సరదాగా ఉంటుంది, వీడియో చూసేయండి. హనుమంతుల వారి గుడి అంటే ఖచ్చితంగా వానరాలు ఉండాల్సిందే. ఆ వానరాలు లేని గుడి అసంపూర్ణం నా దృష్టిలో. కోతులకి కొండముచ్చలకి వైరమని అంటారు, కానీ ఈ వీడియో చూస్తే నాకు అట్లా అనిపించలేదు. మీరు చూసుకుంటే ఆ కొండముచ్చు అరటిపండుకి ఎలా తీసుకొని ఒక్కతే తింటుంది తప్పించి ఇంకోళ్ళకి ఇవ్వట్లేదు.
ఇక మీరు చూసుకోండి, ఇక్కడ నుంచి బెట్లుడత ఎంత బాగా తింటుందో అరటిపండు. ఈ బెట్లుడతలు ఉదయం తక్కువ రద్దీ ఉన్నప్పుడు మనుషుల పక్కన కూర్చొని ఉంటుంది. ప్రసాదం ఇస్తే తప్ప మంచిగా తింటుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడం వల్ల చెట్టుపైనే ఉండిపోయింది. మీరు తెచ్చుకున్న స్నాక్స్ యొక్క వ్రాపర్స్ అని ఉంటే డస్ట్బిన్లో వేసేయండి, ఎక్కడ పడితే అక్కడ వేయకండి. ఇది నా మనవి. ఆ హనుమంతుల వారి అనుగ్రహం మన అందరి యందు ఉండాలని కోరుకుంటూ వీడియో ముగిస్తున్నాను. మీకు ఈ జపాలి తీర్థం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. కుదిరితే జపాలి తీర్థం దర్శనం చేసుకోండి. మరిన్ని టెంపుల్ వీడియోస్ కోసం బబ్లు తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. జై బజరంగ బలికి జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.